500 సంవత్సరాల పురాతన శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారి ఆలయం ప్రకాశం జిల్లా ఈతమొక్కల గ్రామం నుండి నెల్లూరు జిల్లాలోని వరిగొండ గ్రామానికి ధనియాల బస్తాల్లో వచ్చి స్వయంభూగా వెలిసిన అమ్మవారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. నా పేరు అశోక్ కుమార్. వెల్కమ్ టు శ్రీ మణికంఠ డివోషనల్ ఛానల్. ఆలయ దర్శనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రస్తుతం నేను నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలంలోని వరిగొండ గ్రామంలో స్వయంభూగా వెలిసి ఉన్న శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారి ఆలయం వద్ద ఉన్నాను. ఈ ఆలయ చరిత్ర, ఆలయ విశేషాలు, అమ్మవారి మహిమలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వరిగొండ గ్రామంలో స్వయంభూగా వెలిసి ఉన్న శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారు ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని ఈతమొక్కల గ్రామం నుండి సుమారు 500 సంవత్సరాల క్రితం ధనియాల బస్తాల్లో ఇక్కడికి వచ్చారు. 500 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లాలోని ఈతమొక్కల గ్రామం నుండి నెల్లూరు జిల్లాలోని వరిగొండ గ్రామానికి వచ్చి ధనియాలు, మిరియాలు అమ్ముకొని వ్యాపారం చేసేవారు. ఇక్కడ వ్యాపారం చేయడానికి వచ్చేవారి కోసం రాత్రిపూట బస చేయడానికి త్రాగునీటి బావి, వసతి గృహాలు ఉండేవి. ఇక్కడికి వ్యాపారం చేయడానికి వచ్చిన వారు ఈ వరిగొండ గ్రామంలోని రాత్రి భోజనం చేసి నిద్రపోయి ఉదయం వెళ్ళేవారు. ఈ వరిగొండ గ్రామంలో రోడ్డు పైన ఒక పెద్ద వేప చెట్టు ఉంది. ఈ వేప చెట్టు దగ్గరనే రాత్రి బస చేసి ఉదయాన్నే భోజనం చేసి వ్యాపారానికి బయలుదేరే సమయంలో ధనియాల బస్తాలను పైకి లేపారు. అప్పుడు ఆ బస్తాలు పైకి లేయలేదు. అప్పుడు వ్యాపారులు ధనియాల బస్తాలను పక్కకు తోసేశారు. ఆ ధనియాల బస్తాలు దొర్లుకుంటూ వచ్చి ఇప్పుడు అమ్మవారి ఆలయం ఉన్న ప్రదేశానికి వచ్చి పడిపోయి ఉన్నాయి. ఈ వరిగొండ గ్రామంలో రామయ్య అనే మున్సిపు గారు ఉండేవారు. ఆయనకు అమ్మవారు కళ్ళలో కనిపించి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను, నాకు గుడి కట్టించమని చెప్పారు. ఆయన వచ్చి చూసేసరికి అమ్మవారి విగ్రహం ధనియాల బస్తాల్లో కనిపించింది. అమ్మవారి విగ్రహం కనిపించిన చోటే ప్రతిష్ఠ చేసి గుడి కట్టించారు. ఇప్పుడు ఉన్న అమ్మవారి విగ్రహం స్థానంలో పూర్వం ఒక చెక్కతో తయారు చేసిన విగ్రహం ఉండేది. ఆ విగ్రహం ఎంతో భయంకరంగా పెద్ద పెద్ద కళ్ళతో ఉండేది. ఎవరైనా ఒకరే వెళ్ళి చూస్తే భయపడే విధంగా అమ్మవారు ఉగ్ర స్వరూపిణిగా ఉండేవారు. అప్పుడు అమ్మవారికి కోళ్ళు, మేకలు, దున్నపోతులను బలి ఇచ్చేవారు. 1975 సంవత్సరం వరకు అమ్మవారిని ఈతమొక్కల అమ్మవారిగా కొలుస్తూ ఉండేవారు. 1975 సంవత్సరంలో ఈ ఆలయం చెదలపట్టి శిథిలావస్థకు చేరుకుంది. అప్పుడు ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కలిసి కంచి మఠానికి వెళ్ళి శ్రీ జగద్గురు చంద్రశేఖర సరస్వతి స్వాముల వారిని కలిశారు. అప్పుడు స్వామివారు శ్రీ జ్వాలాముఖి అమ్మవారిని ప్రతిష్ఠించమని చెప్పి అమ్మవారి రూపకల్పన చేశారు. శ్రీ జ్వాలాముఖి అమ్మవారిని శ్రీ శంకర జయేంద్ర సరస్వతి స్వాముల వారు ప్రతిష్ఠించారు. స్వామివారు అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తూ నామాంతరం, రూపాంతరం మార్చారు. మొదట అమ్మవారు ఉగ్ర స్వరూపిణిగా ఉండేవారు. ఇప్పుడు శాంత స్వరూపిణిగా ఉన్నారు. అమ్మవారి దగ్గర శ్రీచక్రం ఉంది. ఈ శ్రీచక్రం ఉండడం వలన కొదువే ఉండదు. అమ్మవారికి ప్రతిరోజు 2 పూట్ల మహానివేదన అభిషేకం జరుగుతుంది. ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఈ మర్రి చెట్టు వయస్సు దాదాపు 400 సంవత్సరాలకు పైగా ఉంటుందని అంచనా. ఇక్కడ మర్రి చెట్టుకు కూడా పూజలు నిర్వహిస్తారు. ఈ అమ్మవారి ఆలయంలో శ్రీ విద్యా సరస్వతి అమ్మవారు, ఆంజనేయ స్వామి వారు, వినాయక స్వామి వారు, నాగేంద్ర స్వామి వారు కొలువుతీరి ఉన్నారు. ఈ ఆలయంలో అమ్మవారికి శ్రీ దేవీ శరన్నవరాత్రులు, ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం అమ్మవారికి పల్లకీ సేవ జరుగుతుంది. ఈ జ్వాలాముఖి అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు ఆదివారం, మంగళవారం, శుక్రవారాల్లో ఎక్కువగా వస్తుంటారు. ఈ ఆలయంలో ఉన్న శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి వద్ద విద్యాభ్యాసాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. నెల్లూరు నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ అమ్మవారి ఆలయం ఉంది. శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా మొదటి రోజు నిర్వహించే కలశ స్థాపన పూజను శ్రీ చింతంరెడ్డి దశరథరెడ్డి గారు, వారి ధర్మపత్ని శ్రీమతి ప్రసూనమ్మ గారు, వారి కుమారుడు శ్రీ సత్యదీపక్ రెడ్డి గారు, వారి కోడలు శ్రీమతి డాక్టర్ శ్రీ కరణి గారు, వారి మనుమరాలు శ్రీనిత్య, వారి మనుమడు యశ్విత్ భాస్కర్ రామరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందిస్తారు. చూశారు కదా అండి, ఇది నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలంలోని వరిగొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారి ఆలయ చరిత్ర, ఆలయ విశేషాలు, అమ్మవారి మహిమలు. తిరిగి మరో ఆలయ దర్శనం కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ జ్వాలాముఖి దేవే నమః. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం స్వామియే శరణమయ్యప్ప.